అక్కలు ఏడంటారు డాడీ? ఏడన్నారు చెప్పు. వచ్చినారు కదా, రైట్. రాండి అమ్మ, రండి 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 రండి. ఏం బిడ్డ? ఇంకా డైమండ్ బిడ్డ అనిలేవు కదా. ఆడ బైక్ మురుకుండదు కదా, మాటలు చెప్తుంది కదా. ఆడ మాటలు చెప్పుకుని నిలబడేది. పోండి మా ఎండ. ప్రశస్తాన్ని బ్యాగ్ చేంజ్ చేస్తాను మా. ప్రశస్త బ్యాగ్ మార్చుమా, ఇంకా బ్యాగ్ వద్దు, ఇంకా అది చిరిగిపోయింది. అన్ని చినిగిపోతాయి. కాలేజీ బ్యాగ్ పట్టుకొని పోయి ఏమో జిబ్బు బాగొట్టుకొని తీసుకొచ్చేది. నీకు బ్యాగ్ అవసరం లేదు, బడికి పోయేటప్పుడు నీకు తెస్తాం. బ్యాగు, బాటిలు, షూస్, బెల్ట్, టై, డ్రెస్సులు. రాత్రి వాళ్ళ తాత ఇచ్చిండి అనమాట 20 రూపాయలు. అట్లే గుర్తు పెట్టుకొని అట్లే పెట్టుకునేదా. పొద్దున్న నుంచి అడుగుతున్నది నా 20 రూపాయలు నాకు ఇస్తారంటే కదా ప్రైజ్. నాకా నీకే ఇది వద్దులేమ్మ, నీ డబ్బులు పడ్డాడే. డాడీ చింపొద్దు మా, చింపొద్దు డాడీ. ఏమంట ఆ కూల్ వాటర్ ఫస్ట్, తర్వాత ఏదైనా ఇచ్చేది. ఫస్ట్ వాటర్ ఇచ్చేసి. ఈరోజు ఎగ్జామ్ ఏది రాసి ప్రశస్త? ఏడుందో చాక్లెట్ చూపి నాకు ఫస్ట్. ఇంతవరక పొద్దున్న చదివేస్తుంది. నేను 2 రోజులు అయినా స్కూల్ అయిపోతుంది అని నాకే కోపం వచ్చి అయిపోతుందిలే నువ్వు అట్లే చెప్పుకుంటుంటే అదే బాగా అయింది నీకు అంటే. ఇప్పుడు కూడా అదే చెప్తుంటారు. మేము కూడా చాలా భయపడితే ఎంత ఏడుస్తారో మా ప్రిన్సీ అని. అసలు ఒక్క రోజు కూడా ఏడ్చింది లేదు కదా. వాళ్ళని మొన్న స్కూల్కి వదిలినట్లు ఉండదు కదా. అప్పుడు 1 year అయిపోయింది, సంవత్సరం కంప్లీట్ అయిపోయా. పొద్దునకి పైసలు లేకపోతే దోశలు తెప్పించినారు కదా, ప్రైజ్ ఒకటి ఇచ్చినారని చెప్తావు. వాళ్ళు నువ్వే నేను తాగిన. ఈ ఎండాకాలం చల్లనీళ్ళు దొరకదు చాలా. అక్కడ కూడా చల్లబింది అంటే ఎవరైనా రోడ్డు మీద పోతుంటారు కదా, మనం బైక్లు వేసుకొని పోయినా నీళ్ళు గప్పుగా ఇస్తాం అనేసి ఆ చలివేంద్రం అని పెడతారనమాట ఈ ఎండాకాలం. అవు మన ఊళ్ళో రోడ్డు కాడ పెడుతుంటారు కదా, ఈసారి పెట్టినారు కదా. నువ్వు రోడ్డు కాడకు రాలేకంటే ఎట్లా? చలివేంద్రం పెట్టినారు. రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్. ఇది వాళ్ళే చదువుతున్నారు కదా మా ప్రశస్త. చాలా మందికి అంటే తన బుక్స్ లో మేడం రాసిందంట. మేడం రాసినట్లు వాళ్ళు కూడా రాసుకున్నాను ఆ బుక్ లో. ఆ బుక్ లో చూసి వేరే బుక్ లోకి రాశాను. అంటే సిపిఎల్ క్లాస్ పెద్ద, సిపిఎల్ ఎస్పిఎల్ ఉంటారులే స్కూల్కి పెద్ద. మా ప్రిన్సిపల్ ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్ని పడేది. రాస్తుంది గుర్తు పెట్టుకోదనమాట. అంటే చిన్న పాప కదా, ఆ పాప అంటే కొంచెం పెద్ద కాబట్టి పెద్దగా కొంచెం ఆలోచన చేస్తుంది. మా ప్రిన్సమ్ కూడా ప్రశస్త కంటే నీట్ గా హోంవర్క్ అయితే బాగా రాస్తుంది. చెయ్యి ఎక్కువ పొందిక కాకపోతే కొంచెం ఇంకా తెలియదు. ఏంది నీ తానేనంట పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠ. పాడు పాడు. జనగణ మన జనగణ
సింగ్ ఇంకా పాడు. స్కూల్కే జాయిన్ కాలేదు. చెప్పుదులే డాడీ. ప్రైజకు బాగా వస్తాయి. స్కూల్ పోతే ఇంకా బాగా వస్తాయి ప్రైజ్. పోతావా స్కూల్కి? 1 to 12 వరకు వస్తాయి. అవి రాయడానికి వస్తలేదు కానీ మాటలు అయితే వస్తాయి. రాత ఏబిసిడీలు ఎక్కడి దాకా వస్తాయి? చెప్తుంది. అన్నీ వస్తున్నాయిరా. నీకు ఐక్యూ ఎక్కువ ఉందమ్మా. అసలు నిజం చూడు చూడు జెడ్ వరకు కరెక్ట్ చెప్పింది. 1 to 10 అంటే 15 వరకు వస్తాయి. మరి ఆల్రెడీ మన జాతీయ గీతం పాడుతుంది. అయితే నువ్వు డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి ఏమో ప్రైజ్. నాకు డౌట్ వేస్తుంది. అదే కదా. చూద్దాం ప్రశస్త ఎట్లా. ఒక స్కూల్కే మీరందరూ ఒకే స్కూల్కి వెళ్ళాలా? పోతారా? యూనిఫామ్లు వచ్చేసి అన్నం తిని హోంవర్క్ రాసుకున్నాండి. అంతే పండి. హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను. సో వీళ్ళు నాతో పాటు మళ్ళీ నేను వేసుకోవడానికి వచ్చాను కదా, నాకు కూడా పని పెట్టేశారు చూడండి. ఇదిగోండి ఇవన్నీ ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాను. సో ఆమ్లెట్ అయితే వేయాలంట. సో ఇవన్నీ అనమాట. అప్పుడే చెమటలు వచ్చాయి. వస్తే మరి కిచెన్ కదా. ఎన్ని ఎగ్స్ చెప్పాము 4 వేసినాను. సో యాక్చువల్లీ ఇవి మా ప్రమిళ ఎగ్స్ అనమాట. తనకు ఇచ్చినవి. ఉడకబెట్టి ఎగ్ కర్రీ అట్లా చేసుకుంటాంలేండి. ఇంకా డైలీ అవి తినలే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి సో ఇలా అనమాట. నా భాగం ప్రైజీ భాగం అన్నీ వస్తాయి. 56 గుడ్డలు తన ప్రెగ్నెన్సీ. సో అన్ని కౌంట్ చేసుకుంటే చాలా అవుతాయి. సో నా స్టైల్ అయితే చేస్తాను. ఓకే అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాడు చూడండి. ఇది గుడ్ల పల్లీల కారం అనమాట. సో ఎల్లిపాయలు అవన్నీ వేసింది. సో ఇది కొంచెం వేసేస్తున్నాను. సో ఇంకా వేసేసాను అనమాట. సో అలాగే కొంచెం ధనియాల పొడి హోమ్ మేడ్. సో అలాగే సో కారం కూడా వేసేస్తాను. సో టొమాటో అవి వద్దన్నారు అనమాట. సో కాబట్టి నేను ఈ రకంగా తీస్తాను. చూడండి కారం. ఓకే పెద్ద కారం లేదు కారం కూడా. సో వేసేసి సో అలాగే కొత్తిమీర కూడా వేస్తాను లైట్గా. సో కలిపేసుకుందాం. ఎన్నెల్లి ప్రేమలో దీంట్లో చెప్పు. చూడు చిన్న చిన్నగా. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రశస్త వాళ్ళకి ఒక్కొక్కరు ఉండాలి. ఆడ వినోదాన్ని చేపలు తెచ్చింటాడు ఉన్నారు. తిందాం రండి అన్నం అంటే ఆమ్లెట్లు అయినాక పిలిచేస్తా అంట. వాళ్ళు చేపలు క్లీన్ చేయడం ఇంట్రెస్ట్ కదా, చూడాలన్నమాట. సో ఉప్పే లేదు. సో కనీసం గుర్తు చేయాలి చెప్పండి. ఉప్పు లేదు చూడండి. అంటే ఏం చేస్తాం. ఆయిల్ అలాగే కొంచెం ఆయిల్ వేస్తాను. ఎగ్ కలుపుకున్నాం కదా. సో దీంట్లో లైట్గా అనమాట. ఓకే సో ఆయిల్ అయితే వేసుకుందాం. వేసేసాను అనమాట. ప్రస్తుతానికి ఆయిల్ లేకపోతే అతుక్కొని పోతుంది. అందరూ అన్నం ప్లేట్లు పప్పు గిన్నెలు అన్నీ పెట్టుకొని కూర్చున్నారాడ. సో ఇందుకోసం వెయిటింగ్ అనమాట. ఓకే పెట్టేద్దాం. ఆమ్లెట్ కొంచెం ఫెయిల్ అయినా మా వంటలు అయితే పేరు పెడతాం. కనీసం ఆమ్లెట్ ఏది కాదని అంటుంటారు కాబట్టి సో కొంచెం చాలా జాగ్రత్తగా చేస్తుంది అనమాట నేనైతే. నేనైతే నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెడతాను. అప్ప పెట్టే చల్లదా నీళ్ళు ఉండాలి ఫస్ట్ అన్నం కంటే ముందు. చేసేస్తున్నా.
రెండు పెద్ద కావాలి చిన్న కావాలి చిన్నగే అంతే కదా. ఇలా కావాలి ఇట్లా కావాలంటే రిక్వైర్మెంట్లు ఏం లేవు కదా. ఏం లేదు. దీని మీద అది ఉంది కదా క్యాప్ పైన వేసి మనం సో ఇట్లా పెట్టేసి ఆమ్లెట్ అనేది అతుక్తుంది అనమాట. 2 సైడ్ కొంచెం బాగా కాలుతుంది అని చెప్పేసి సో ఇది పెట్టేస్తున్నాను నేనైతే. ఈ ఎండలో వేసేదే ఎక్కువ అట్లా అని చెప్తా. ఇది ఏం అసలు మామూలు టైం వంట చేసాక ఎట్లా అనిపిస్తుంది, ఈ ఎండలో ఆమ్లెట్ వేయాలంటే అసలుకే కాదు. ప్రతాప్ని నేను వేస్తాను అని చెప్పాను. మంచి పనులు అని కిచెన్లో కంపల్సరీ. ప్లేట్ ఇచ్చినా తీసేకి షేప్ సరిగా లేదండి ఏమనుకోవద్దండి. బట్ బాగుంది, చాలా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా వస్తున్నాయి. హ్యాపీ ధైర్యం వాళ్ళకి. ఇంకా సో నేను అక్కడ బాగా వేడి వేడి ఆమ్లెట్ రెడీ. ఉల్లిగడ్డలు కట్ చేద్దాం అనుకుంటే కానీ వద్దులే, ఉల్లిగడ్డలు మరి పాపలు కోసినా కూడా అప్పుడు తీసి పక్కకు పెడతారనమాట. అందుకనేసి వద్దులే, కాలుతుందిలే. సామాన్లు కప్పులు వేస్తున్నాను అని చెప్పలేక చూడండి ఎంత ఫుడ్ మెయింటైన్ చేస్తుందో నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే, మీ కష్టం మీది కదా, నేనేం కాదనంలే. పెంచి శ్రమేసేవప్ప పోతున్నాయి. సో ఫ్రెండ్స్ అన్నం తిందాం రండి. ఇగోండి పప్పు, అలాగే ఆమ్లెట్, పచ్చడి ఉందన్నవే. ఇది వీళ్ళ కోసం వేసినాయి అనమాట, ఇవి నా కోసం వేసుకునేవి. ఏ అన్నం ఏంటి తిన్నాయి. సో ఫ్రెండ్స్ రండి భోజనం చేద్దాం అందరూ. ఇవ్వండి నాకు వేసింది అనమాట. నా ఆమ్లెట్లు కొంచెం పిల్లలు డైజెస్ట్ చేసుకోలేరు, హాఫ్ బాయిల్ టైప్ అనమాట. సో వాళ్ళకి చికెన్ కొత్తిమీర అంతే చేసినాయి. తినండి మరి. రండి ఫ్రెండ్స్ తిందాం రండి, భోజనం చేద్దాం రండి. అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము. అందరు మీలాంటి తిందాం రండి. ఇంకా నేనైతే వంకాయ కూర అయితే చేస్తున్నాను. ఆల్రెడీ సీరియస్గా చేస్తున్నావు, నేనేం పాపం మాట్లాడుతాను వీడియో ఆన్ చేస్తే నువ్వేమో సీరియస్గా. ఇంకా అన్నం అయితే వండేలా, ఇక వంకాయ కూర తాలింపు వేసి ఇంకా నేనైతే స్నానం చేయాల. ఇంకా టీ కూడా తాగేస్తాం అందరూ. ఇంకా వంట చేసిన తర్వాత స్నానం చేయడం మేలు, ఎందుకంటే మొత్తం నానిపోతాం అనమాట. ఉడక అనిపిస్తుంది, గాలే లేదు, బయట బాగుండదు ఈరోజు. ఇంకా తొందర వంట చేసి స్నానం అయితే చేయాలా. మా పిల్లలు అయితే అందరూ భారతీయ వీడియో చేస్తుంటే అందరూ అక్కడికే పోయినారు అనమాట. ఈరోజు చేపల కూర వంట అయితే చేస్తుంది కదా, మా పిల్లలు ఇంట్రెస్ట్ పెట్టి పోయినారు, అందరూ అక్కడే ఉన్నారు. నేను తొందర వంట అయితే చేస్తాను. పొద్దున్న ఏమన్నా మిగిలింది సరిపోతుందా వంకాయ అందరికి? సరిపోతుంది. అయినా డైలీ కొలతలు ఉంటాయిలే పాపం, నిన్న ఎందుకులే కానీ నీకు తెలుసు. సరిపోతుంది, మన పిల్లలు తినేది మనకు రోజుకి తెలుస్తుంది కదా అట్లా. ఇంకా మా అత్త అయితే నీళ్ళు ఇంతసేపు దగ్గర అయితే పట్టిస్తే ప్రతాప్ అన్ని కడుగులు డ్రమ్ము అవన్నీ అయితే నిలిచిపెట్టాడా. ఎందుకంటే పొద్దున మంది దండిగా ఉంటారు. నేను పోను, గ్లోరీ ఒక్కోసారి పోతుంది. కానీ ఈరోజు అయితే ప్రతాపే మోసేయలేండి అన్నీ. వంతు వచ్చిందంటే ఒక 25 కడవలు కానీ మోసేస్తాను. సో లేకపోతే ఒక గంటకు ఒక కడవ అట్లా దొరికిందంటే ఇంకా అక్కడ వెయిట్ చేయలేను. అది చిన్న బిందెలు తీసుకోవాల్సి వస్తుంది మనం. ఇంకా ఒక 4-5 దేనికి ఇవి పెద్దగా ఉన్నాయి కదా. ఇంకోటి కొన్ని తీసుకుంటే మనకి డెలివరీ అయినప్పుడు నీళ్ళు చాలా అవసరము. ఇది ఒక్కొక్కసారి వాడుతుంది, ఒక్కొక్క రోజు వాడదు. 2 రోజులకు ఒకసారి ఈ కొలాయి మన ఇంటికాడ కొలాయి వచ్చినా మనకి ఇంత ఇబ్బంది ఉండదు అనమాట. ఒక్కోసారి రాదు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా అత్త 3 గంటల నుంచి కూర్చుంటే అవన్నీ నింపుకున్నాం చూడండి. మా అత్త అయితే పుండుకూర అయితే తీసుకొచ్చేదా, ఇంకా తెంచి పెడితే పొద్దున్నే అంటే పొద్దున్న పని పోతారనమాట. అందుకనేసి వాళ్ళకి ఇంకా తొందర ప్రశస్త వాళ్ళు అదే టైంకే, మా అత్త వాళ్ళు అదే టైంకి పోతారు. పొద్దుగాలకు కావాలి కదా అతను గోంగూర అంటే మీ భాషలో గోంగూర అంటారులేండి. ఇంకా మా పుండుకూర అనేది ఎక్కువ తీసుకురా అత్త అంటే తెచ్చేదా. ఇంక తెంచి అడిగి పెట్టుకుంటే పొద్దున్నే లేచింది. ఏమే ఇంకా పుండుకూర బాగుండే
తీసుకొని వస్తుంది కరివేపాకు కొత్తిమీర. అప్పుడే ఒకసారి తెచ్చి కాయలు తెచ్చినప్పుడు కరివేపాకు ఉంటేనే ఒక దగ్గర నిలబడి ప్రశస్త ఎక్సర్సైజ్ చేసాము రేపు నుంచి హాలిడేస్ అప్పుడు చేద్దాం అనుకుంటా. మీ అత్త నువ్వు 3 పూటలు కరెక్ట్ అన్నం తింటే ఎక్సర్సైజ్ చేసే అవసరం కూడా లేదు, బాగా కరెక్ట్ ఉంటారు. చేతులే ఆడ చేయొద్దమ్మా, ఇక్కడ వచ్చి చేయండి పొద్దున్నే లేసి. అయిపోయేది కదా వాళ్ళ అక్క సెల్లు పెట్టించినాక ఇక వాళ్ళు బొమ్మలు చూస్తున్నారు చూడండి, లేకుంటే టీవీ కనెక్ట్ చేస్తే టీవీలో చూస్తారు. అని చెప్తే నేర్పిస్తానంటారు. నువ్వు అన్న చెప్పమ్మా నాయనకి బ్యాలెన్స్ వేయమని అంటది. నేను చెప్పిను మీరు కాటను అవే చూస్తారు, మాకు సీరియల్ చూడడానికి టైం ఉంది. మీరు రిమోట్ దాబెట్టు ఏమంటది ప్రిన్స్ అమ్మ, ప్రశస్త అవ్వచ్చు రిమోట్ దాబెట్టా అని రిమోట్లు దాబెడతారు. ఏం చెప్పాలా, అందుకని ఈసారి కొంచెం వాళ్ళని కూడా సతాయించి బ్యాలెన్స్ వేపిస్తాం. ఎండకి ఎక్కడెక్కడ పోతారు బొమ్మలు ఉంటారు కదా. పొగలంతా చూసినా కనీసం రాత్రి అని నిడాలి కదా, రాత్రి మంచి మంచి సీరియల్ వస్తావు. నాను మాతో సీరియల్ చూస్తుంటుంటాము. మాకే హీరో రిమోట్ దాబెట్టి ప్రశస్త అవ్వచ్చు అంటారు. పెడతారా నమ్మిస్తే ఇంకా ఇస్తారు. చినుకులు అయితే పడుతున్నాయి చూడండి, వాన పడుతుంది అనే లోపల అట్లా పోయి స్నానం చేసి వచ్చే లోపల స్టార్ట్ అయ్యి చినుకులు అయితే. మంచి మా వాళ్ళు ఎత్తిపెట్టాయి కదా, ఎత్తి పెడితే తర్వాత వర్షం తక్కువైనా కూర్చొని వస్తుందని. మరి తడిచిపోతే మరి వచ్చి కూర్చోలేమన్నమాట బయట. లోపలికే బాగుంటాడు. ఎవరు మీరు వర్షంలో తడిచేది ఇవాళ వరకు ఎవరు చెప్పు? గాలి బాగా వస్తుంది, వాన వస్తుంది. మరి ఎక్కడ పోవాలా తడవనీకే తడసద్దా వర్షంలా? ఎవరు భరతనాట్యం ఆడేది ఇక్కడగా? లైట్ చూస్తాడు లైట్. ఫ్రెండ్స్ స్కూల్లో భరతనాట్యం నేర్చుకుందంట. పాట అది ఓకే ఓకే. అది పౌర్ణమే మరి, అదే కదా పాట అయితే పెట్టండి ఒకవేళ. వద్దులేండి. మళ్ళీ అమ్మ నువ్వు ఎట్లా వేస్తావు భరతనాట్యం అంట. ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుంది, సో ఇంట్లో కరెంట్ లేదు, సో మేము ఈ విధంగా టైం పాస్ చేసుకుంటున్నాం చూడండి. ఫుల్ వర్షం బయట. ఓకే లేనమ్మా అన్నం తిందామా? టైం అవుతుందా చెప్పు. లేపరాజీ భరతనాట్యం ఆడు. బయటకు వర్షం చూస్తా. ఫ్రెండ్స్ ఇవ్వండి వర్షం పడుతూనే ఉందన్నమాట. రండి ఇంట్లోకి రండి. వద్దు బయట. డాడీ ఇంట్లోకి పండి. రండి ఊరుంతా రండి. చెప్పు ఎందుకు నవ్వు వచ్చింది చెప్పురా. మరి లేకపోతే కరెంట్ లేదు, అల్లరి ఏం అంత ఈజీగా కనపడేది మీకు ఎట్లా? నీ రా ప్రజేస్తా. సరే కూర్చో. ఆ పలకదా బెల్ట్ దండి ఆడ బెల్ట్. రాండి గ్లోరీ తిందాం రాండి. కరెంట్ వచ్చేదేమో రాందేమో ఇంకా మనం తిని కట్టుకేది. ఏం అల్లరు అంత అల్లరు, కరెంట్ లేనప్పుడు ఏం ముద్దు తిని కూర్చుందాం అనేది కాకుండా 7 సద్ది ఇంకా అన్నం తిందిరా ఫస్ట్ నువ్వు దిగు. చూడ బయట ఎట్లా ఉరుముతుంది. రండి లేయి ప్రశస్తా, నువ్వు లేయి చెప్తాను నీకు. ఇంకా ఆ లోపల పోయిన పాపే మింగారా అది ఏం చేస్తుంది లోపల?
ఏం చేస్తున్నావు నువ్వు? ప్రైజ్ ఎక్కడ పడాలా తెలుసా? చెప్తానే ఉన్నాను, అట్టనే అలా చేస్తాను. పడదంటే రా ఫ్రెండ్స్, ఆనందం తిందాం రా. లేదురా రా. ఇంకా భారతి అయితే చేపల పులుసు అయితే చేసిందనమాట. అవతులు ఏం చేసినా యూతులకు వస్తుందిలేండి, యూతులు ఏం చేసినా అవతులు పోతుంది. ఇంకా మా భారతి అయితే చేపల పులుసు అయితే వేసి ఇచ్చేది. పిల్లలు కూడా అక్కడే తిండ్రి. ఇంకా ప్రతాప్ అయితే పైన మంచిగా వీడియోలో తినేసి వచ్చినారు కదా. రండి రండి, ఇంక ఏడ్చింది చాలు. ఇంకా నిజంగా దెబ్బలు పడితే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇంకా బటన్ పెట్టుకొని సరిగా బొబ్బుకి కింద జారి పడితే ఏం చెప్పు. నిజంగా చూడండి ఫ్రెండ్స్, ఇక లైట్ బంద్ చేసి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అందుకనే టిఫిన్ తీసుకొచ్చాడు ప్రజ మీ నాయన. తిత్తావా టిఫిన్? తిత్తావా? తినేకి తిత్తావా? ఇంత కాలు ఉందా? పిల్లలకి మరి బిస్కెట్లు అనేది తింటే ఇంకేం కాలు ఉంటాయి చెప్పండి. బిస్కెట్లు, మిల్క్ అన్నీ ఇదనమాట. వగ్గాని తీసుకొస్తా అవ్వకి. వగ్గానే నువ్వు అడగ పూరి పుల్లాక ఒకసారి పూరి తినాలనిపించింది అనమాట అని చెప్పింది. సో వెళ్ళైతే తెచ్చాను. ఎందుకంటే ఒక్కోసారి లేట్ అయితే 9:30 చెప్తుంటుంది ఒక్కోసారి. అందుకే ఈరోజు ఏదైనా అంటే చెప్తే తొందరగా చెప్పని చెప్పాను ఇంతకుముందు. సో తొందరగా చెప్పింది. సో తొందరగా వెళ్ళి తెచ్చాను అనమాట 15 నిమిషాల్లోనా. ఓకే చెప్పు ఇంకేమన్నా. ఇంకా బట్టలు ఆరేసి రావాలా. మా గ్లోరీ అయితే బట్టలు చూడండి అయిపోయినాయి. ఇంకా వైట్ అండ్ వైట్ ఇవన్నీ అన్నీ ఉతకచ్చు, కానీ వైట్ అండ్ వైట్ బట్టలు ఉతకడానికి వస్తుంది. రేపు స్కూల్ లాస్ట్ రోజు అంట రేపు. సో ఇది ఒక్కసారికి మనకి యూనిఫామ్. ఇప్పుడు చిన్నగా ఉన్నారు స్కూల్ జాయిన్ చేసినప్పుడు 1 year పాటికి అంటే ఇక్కడికి ఉండే ఫ్యామిలీ ఇక్కడ దాకా వచ్చినాయి ప్రశస్త ప్రిన్సీకి. సో పెద్ద అయ్యారు కదా. సో ఓకే నెక్స్ట్ టైం మంచిగా కొంచెం సేఫ్టీతో కొంచెం మంచిగా కుట్టించేసి కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాం యూనిఫామ్ లో. మాత్రం చాలా మేనేజ్ చేసింది నిజంగా ఫ్యామిలీ అయితే. యాక్చువల్గా అంటే మరి అది యూనిఫామ్ ఉండదు కదా వైట్ అండ్ వైట్ కాకుండా ఇంకొకటి ఆ యూనిఫామ్ ఏమన్నా చేంజ్ చేస్తారేమో సార్. ఒకవేళ చేంజ్ అయితే అవ్వచ్చు చూద్దాం అన్నాడు కాబట్టి తీసుకోలేదు. వైట్ కామన్, వైట్ చేంజ్ అవ్వదంట. సో నెక్స్ట్ ఏ యూనిఫామ్ అవుతుందో మళ్ళీ చూద్దామండి. సో అప్పుడు ఒక డబల్ డ్రెస్సులు కానీ అవసరమైతే 3 కానీ తీసేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వదిలేస్తే పొద్దున్నలో వాటిని ఉతికేసి మళ్ళీ రెడీ చేయాలి, చాలా వర్క్ అనమాట పిల్లలకి. సో కాబట్టి సో నెక్స్ట్ టైం మేనేజ్ చేద్దాం. ఎండాకాలం ఏం కాదు, వానకాలం అయితే ఇబ్బంది. ఆరవు కదా, వర్షాకాలం వచ్చే రోజులు ఇంకా అయిపోయింది కదా. సో ఓకేనా. ఎవరికి ఏమేమి అవ్వకి ఖాళీ వగ్గాను అనమాట. అవ్వకు కొంచెం కడుపు ఏదోలా ఉందంట. సో కోసం అవ్వకి ఖాళీ వగ్గాని అవ్వకి. ఇంకా నేనైతే పూరి అడిగాను కాబట్టి నా కోసం పూరి తీసుకొచ్చాడా. ఇంకా మా సైడ్ ఎక్కువ శాతం వగ్గన్ బజ్జీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ప్రతాప్ అయితే ఇంకా గ్లోరీకి వగ్గన్ బజ్జీ అయితే తీసుకొచ్చాడే, నాకు పూరి తీసుకొచ్చాడే. తిందాం రండి. అబ్బా ఈ వీడియోలో మొత్తం తినేదే ఉంది. ఏం అట్లా కుదిరింది అనమాట. వర్షం వచ్చింది కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లో నిన్న మధ్యాహ్నం అట్లా ఏదో పరిస్థితులు అట్లా కుదిరినాయి. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా అయితే మా అత్తతో కలిసి కుకింగ్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. అబ్బా నానైతే అంటే పాతదే లేండి, పాత రెసిపీనే చేసిందే, కానీ చేయాలి తినాలనిపించింది కాబట్టి ఆ రెసిపీ అయితే చేస్తాము. ఇంకా ఇప్పుడైతే వగ్గన్ బజ్జీ పూరి అయితే తింటున్నాము. తిందాం రండి. తిందాం రండి. నాకు అన్నం వేస్తావు? తినండి, ఇంకా నేను అన్నం తింటలే. పొద్దున ఏమేమి క్యారేజ్ పిల్లలకి? గోంగూర పప్పు అన్నము చేసింది, బాగుండదు అది కూడా. పూరీలు 3 ఉన్నాయి చూడు. గ్లోరీ తిందాం రా, నీళ్ళు తీసుకొస్తాను. గ్లోరీ సరిగ్గా తినక నిన్నటి నుంచి ఇక్కడ నస్తుంది అని చెప్తుంది అనమాట. మా అత్త అయితే హాస్పిటల్కి పోదాం పమ్మ, నీకు కొంచెం నస్తే ఎట్లా, నువ్వే మాకు ఇంట్లో బాగుంటుంది, నువ్వు అట్లా ఉంటే ఎట్లా అంటే. ఇంకా గ్లోరీ టైంకి అన్నం తినక చూడండి, టైంకి అన్నం తింటే ఏది రాదు. ఇప్పుడు ఎట్లా తింటుంది చిన్నగా మా పులి కడ్డాడే కాదు. నేను సెల్ వీడియో చూసుకుంటా, నేను అట్లా అన్నాను అనమాట.
ప్రిన్సి పనికిరాదు ఎప్పుడు తింటూనే ఉంటుంది అని పెట్టారు నీ గురించి కామెంట్ అంటే అట్లా పెట్టలేరు ల్యాప్టాప్ చూడేయ పిల్ల తిందాం రాండి అని పిలిచాలి కదా నన్ను కాదు వాళ్ళని వీడియోలో అందరినీ రాండి తిందామండి అనాల తిను ఫ్రెండ్స్ ఇది మన ఈ సరదా బ్లాగు. సో ఓకేనా, ఇంకా చెప్పు ఏమన్నా ఏం లేదా? సో ఏమన్నా ఉంటే చెప్పు అని అడుగుతానే ఉంటాను అనమాట. కొంచెం ఏదైనా కొంచెం ప్రవర్తన కొంచెం అటు ఇటుగా అనిపించి చెప్పు అంటుంటాను అనమాట. సో ఏం లేదని అంటుంది ప్రస్తుతానికి. ఏం లేదు. ఇంకా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి జరగాలని అయితే కోరుకోండి. మేము కూడా అదే కోరుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోతో మా అత్తతో కలిసి వంటతోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.